వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాంగ్రెస్ సీనియర్ నేత పావగడ మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వెంకట రమణప్ప. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్ణాటక ప్రభుత్వంలో 2 సార్లు మంత్రిగా సేవలందించారు. 1989, 1999, 2008, 2018లో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వెంకట రమణప్ప మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పావగడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వెంకట రమణప్ప కొడుకు వెంకటేష్ కొనసాగుతూ ఉన్నారు. వెంకట రమణప్ప మృతికి సంబంధించి స్థానికుడు సాయినాథ్ మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. సాయినాథ్, 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు రమణప్ప. ఏంటి ఆయన రాజకీయ నేపథ్యం కావచ్చు, ప్రజాసేవలో ముందుండేటువంటి నేతగా కూడా రమణప్పకు పేరున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన మృతిని ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి స్థానికంగా ఏమనుకుంటున్నారు అసలు? వెంకటరమణప్ప గారు ఈ పావగడ ముఖ్యంగా తుమ్కూరు జిల్లాలో బెంగళూరు చాలా దగ్గరగా ఉంటున్న కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అండి. ఈ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఒక 4 సార్లు పోటీ చేసి గెలవటం, ఇంకొక 3 సార్లు ఓడిపోవడము, కంటిన్యూస్ 7 టైమ్స్ ఒకే ఫ్యామిలీ నుంచి ఒకే వ్యక్తి పోటీ చేయడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయంగా చూడాలి దీన్ని. అయితే వెంకటరమణప్ప గారు 2008లో ఆయన అదృష్టమో లేకపోతే పావగడ అదృష్టమో కానీ ఆయన ఇండిపెండెంట్ గా మొట్టమొదటిసారి గెలవడము, 1989 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేసేవారు మురళి. ఆ తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా 2008లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడము, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక డాక్టర్ కి టికెట్ ఇవ్వటం వల్ల ఈయన లోకల్ అనేటువంటి సెంటిమెంట్ ప్రయోగించి ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. ఈయన గెలిచిన తర్వాత కర్ణాటక స్టేట్ లో హంగ్ రావటము, కుమారస్వామి సీఎం అవటము, ఆ సమయంలో ఇతనికి మంచి ఆఫర్ రావటము, మంత్రిగా చేసిన తర్వాత పావగడను చాలా అభివృద్ధి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పావగడకి ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావడం కానీ, మంచి మంచి రోడ్లు, మార్కెట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఒక మంచి హబ్ గా, ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దడానికి ఆయన తన శక్తినంతా ఉపయోగించి ఇక కష్టపడి పనిచేసిన వ్యక్తి ఈ రోజు చనిపోవడం బాధాకరం. అయితే ఆ వయసు సంబంధించినటువంటి వ్యాధులు వీటన్నింటి చూసిన తర్వాత ఆయన చనిపోవడం పెద్ద విషయం కాకపోయినా కూడా పావగడని మంచి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎస్, అలాగే కుటుంబ నేపథ్యం, రాజకీయ వారసత్వానికి సంబంధించి ఏంటి సాయినాథ్ అసలు? కుటుంబ నేపథ్యం గురించి చూస్తున్నప్పుడు ఈ అంటే నేను కులం గురించి మాట్లాడుతుండే తెలియదు కానీ ఒక వడ్డెర కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి జిల్లా పైన మంచి పట్టు సాధించి వాళ్ళ కొడుకు 2013లో ఫస్ట్ టైం పోటీ చేశాడు, వెంకటేష్ అని. అయితే అతను ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబ ఆధిపత్యాన్ని పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఆయన చాలా కష్టపడి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అతన్ని లాస్ట్ టైం ఎలక్షన్స్ 2023లో అంటే 10 ఏళ్ల తర్వాత పోటీ చేసి గెలిపించుకోవడం జరిగింది. అయితే గెలిపించుకొని ఇతను ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ మార్పు, అధికార మార్పు జరుగుతోంది. సిద్ధరామయ్య దగ్గర నుంచి డికే శివకుమార్ దగ్గరికి అధికారం మారుతుంది. అయితే ఈ వెంకటరమణప్ప కొడుకు ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆయన అటు సిద్ధరామయ్యకి ఇటు డికే శివకుమార్ కి ఇద్దరికి సన్నిహితులుగా పేరు పొందినారు. 2023 ఎన్నికల్లో సిద్ధరామయ్య, డికే ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అతి తక్కువ నియోజకవర్గాలలో పాల్గొన ఒకటి. అయితే వాళ్ళ తండ్రి చనిపోవటము వెంటనే ఇవన్నీ జరగడం చూస్తుంటే వెంకటేష్ దీన్ని రాజకీయంగా కూడా వాడుకొని ఈ డికే శివకుమార్ మంత్రివర్గంలో కొత్త మంత్రివర్గంలో మంత్రిగా స్థానం పొందాలని కూడా లాబింగ్ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది మురళి. అంటే దీనికి సంబంధించి 1999లో 2వసారి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించడం, అలాగే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి అంటే 2008లో టికెట్ ఆశించినా కానీ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలుపొందినటువంటి ఆయన చరిష్మాను కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు సాయినాథ్. మనం పావగడ నియోజకవర్గం మొత్తం మీద పొద్దున్న నుంచి చాలా బాధపడుతున్నారు. అటు జేడీఎస్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ప్రధాన పార్టీ జేడీఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. జేడీఎస్ కార్యకర్తలు కూడా వెంకటరమణప్ప సేవల్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నటువంటి విషయం మేము ఇక్కడ దగ్గరగా గమనిస్తున్నాము. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే ప్రధానమైన నాయకులు ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. రాజకీయ అధికార మార్పిడి జరుగుతున్న సందర్భంలో కానీ ప్రముఖులు, అన్ని పార్టీల నేతలందరూ కూడా వెంకటేష్ అంటే దివంగత వెంకటరమణప్ప గారి
తోటకి ఇంటి దగ్గరికి చేరుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయినాథ్ మీరు స్పందించినందుకు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత పావగడ మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వెంకటరమణప్ప. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆయన. కర్ణాటక ప్రభుత్వంలో 2 సార్లు మంత్రిగా సేవలు అందించారు. 1989, 99, అలాగే 2008, 2018లో మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వెంకటరమణప్ప మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పావగడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వెంకటరమణప్ప కొడుకు వెంకటేష్ కొనసాగుతున్నారు.